హలో గైస్, వెల్కమ్ టు కేవీఎస్ ఎడ్స్బాట్. ప్రీవియస్ వీడియోలో మనం కండిషనల్ స్టేట్మెంట్స్ గురించి తెలుసుకున్నాం. ఈ వీడియోలో మనం లూపింగ్ స్టేట్మెంట్స్ గురించి తెలుసుకుందాం. ఓకే, లెట్స్ మూవ్ ఆన్ టు ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ లూపింగ్? లూపింగ్ అంటే ఏంటి అసలు? ఓకే, ద టెస్ట్ మే బి ఐదర్ టు డిటర్మైన్ వెదర్ లూప్ హ్యాస్ బీన్ రిపీటెడ్ స్పెసిఫైడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఆర్ టు డిటర్మైన్ వెదర్ ఏ పర్టికులర్ కండిషన్ హ్యాస్ బీన్ మెట్. ఏం లేదు, మనం ఒక కండిషన్ అక్కడ లూపింగ్ లో మనం లూప్ అనేది ఎన్నిసార్లు రిపీట్ చేయాలంటే ఒక కండిషన్ ని మెట్ అయ్యేంత వరకు ఆర్ స్పెసిఫైడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అంతవరకు. ఫర్ సపోజ్ వన్ టైం మనం ఒక స్టేట్మెంట్ ప్రింట్ చేయాలనుకుంటే మనం డైరెక్ట్ గా ప్రింట్ చేసేయచ్చు ఆ స్టేట్మెంట్ ని, ప్రింట్ స్టేట్మెంట్స్. అలా కాదు, నాకు సర్టెన్ స్పెసిఫైడ్ కండిషన్ మెట్ అయ్యేంత వరకు కానీ లేకపోతే ఒక సర్టెన్ నెంబర్ రీచ్ అయ్యేంత వరకు కానీ నాకు కండిషన్ అది రిపీట్ ఆ లూప్ అనేది రిపీట్ అవుతూ ఉండాలంటే ఆ పర్పస్ లో మనం లూపింగ్ వాడతాం. ఫర్ లూప్ వాడచ్చు, వైల్ లూప్ వాడచ్చు, ఆర్ డూ వైల్, ఇక్కడ వైల్ లూప్ వాడచ్చు. సో ఏ లూప్ అయినా మనం యూజ్ చేయొచ్చు. అలా సెట్టింగ్ కండిషన్ మెట్ అయ్యేంత వరకు కానీ ఒక నెంబర్ కి రీచ్ అయ్యేంత వరకు కానీ మనకు లూపింగ్ అనేది రిపీట్ అవుతూ ఉండాలంటే, ప్రాసెస్ అనేది రిపీట్ అవ్వాలంటే లూపింగ్ యూజ్ చేస్తాం. ఓకే, 3 కాన్స్ట్రక్ట్స్ ఫర్ పర్ఫార్మింగ్ లూప్ ఆపరేషన్స్. మనకి లూప్ ఆపరేషన్ కోసం 3 కాన్స్ట్రక్ట్స్ ఉన్నాయి. ఒకటి వైల్ స్టేట్మెంట్, 2 డూ వైల్ స్టేట్మెంట్, 3 ఫర్ స్టేట్మెంట్. అయితే ఇక్కడ వైల్, డూ వైల్ రెండింటిని వైల్ గానే రాసేస్తాం పైథాన్ లో, అండ్ ఫర్ స్టేట్మెంట్. ఓకే, వీటి గురించి తెలుసుకుందాం. ఫస్ట్ వైల్ స్టేట్మెంట్. అసలు వైల్ స్టేట్మెంట్ అంటే ఏంటి? The while is an entry control loop statement. The test condition is evaluated and if condition is true, then the body of loop is executed. After execution of the body, the test condition is once again evaluated and if it is true, the body is executed once again. The body of loop may have one or more statement. ఏం లేదు, ద టెస్ట్ కండిషన్ అనేది ఫస్ట్ కండిషన్ అనేది ఎవాల్యుయేట్ అయ్యి అది ట్రూ అయితే లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, అగైన్ మళ్ళీ కండిషన్ చెక్ చేసుకునేది, అది ట్రూ అయితే లూప్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, ఆ కండిషన్ అనేది చెక్ చేసుకుంటూ ఉంటుంది ఎక్కడ వరకు? అది ట్రూ అయ్యేంత వరకు, అంటే ఆ స్పెసిఫైడ్ సర్టెన్ కండిషన్ మెట్ అయ్యేంత వరకు, అంటే అది ట్రూ అయ్యేంత వరకు ఆ లూప్ ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది. వన్స్ ఫాల్స్ అయితే మాత్రం బ్రేక్ అయిపోతుంది. సో అలా రిపిటేషన్ గా జరుగుతూ ఉంటుంది ప్రాసెస్ అనేది. ఆ కండిషన్ మెట్ అయ్యేంత వరకు ప్రాసెస్ అనేది, లూప్ అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి వైల్ లూప్, అలా ఆ ప్రాసెస్ మనం యూజ్ చేస్తాం వైల్ లూప్ లో. అండ్ ద బాడీ ఆఫ్ లూప్ మే హ్యావ్ వన్ ఆర్ మోర్ స్టేట్మెంట్. వైల్ బాడీలో ఒక స్టేట్మెంట్ ఏమో ఉండొచ్చు, మల్టిపుల్ స్టేట్మెంట్స్ ఏమో ఉండొచ్చు, ఇఫ్ అయినా ఉండొచ్చు, అది ఉండొచ్చు. ఓకే, అండ్ డూ వైల్. యాక్చువల్లీ డూ వైల్ ఇక్కడ లేదు, కాకపోతే డూ వైల్ ఎలా ఉపయోగిస్తామంటే వైల్ లూప్ లో కండిషన్ ఫస్ట్ చెక్ చేస్తాం, తర్వాత లూప్ లోకి ఎంటర్ అవుతుంది. కానీ డూ వైల్ లో మాత్రం ఫస్ట్ లూప్ లోకి ఎంటర్ అయిన తర్వాత కండిషన్ చెక్ చేస్తాం. ఓకే, ఇక్కడ మనం చూసినట్లయితే the body of the loop may not be executed at all and if the condition is not satisfied at very first attempt, on some occasion to execute body of loop before the test is performed, such situations can be handled with the help of do statement. ఓకే, యాక్చువల్లీ డూ వైల్ కి వైల్ కి డిఫరెన్స్ ఏంటంటే, డూ వైల్ లో లూప్ లోకి ఎంటర్ అయ్యి ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఆ తర్వాత కండిషన్ చెక్ అవుతుంది. కానీ అక్కడ కండిషన్ చెక్ చేసిన తర్వాత మాత్రం లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, వైల్ లో ఏమో వైల్ అనేది ఫస్ట్ రాస్తాం, కండిషన్ చెక్ చేసుకోవాలి కాబట్టి. డూ వైల్ లో వైల్ లాస్ట్ రాస్తాం. అలాగే డూ వైల్ లో C++ చూసుకుంటే సెమీకాలన్ ఉంటుంది లాస్ట్ లో, బట్ వైల్ కి అక్కర్లా. ఓకే, ఈ విధంగా వైల్ కి డూ వైల్ కి డిఫరెన్సెస్ ఉంటాయి. ఓకే, ఐడియల్లీ లో చూద్దాం. ఫస్ట్ సింటాక్స్ ఆఫ్ వైల్. వైల్ కి సింటాక్స్ చూద్దాం. ఏంటంటే వైల్ స్పేస్ టెస్ట్ ఎక్స్ప్రెషన్ కాలన్ అండ్ బాడీ ఆఫ్ వైల్. ఏం లేదు, వైల్ టెస్ట్ ఎక్స్ప్రెషన్ అంటే ఏం లేదు, కండిషన్, ఆ కండిషన్ ఇచ్చిన కండిషన్, అండ్ బాడీ ఆఫ్ వైల్, బాడీ ఆఫ్ లూప్. ఓకే, దానికి ప్రోగ్రామ్ చూద్దాం. ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్. ఇక్కడ నేను i = 1, i అనే ఒక వేరియబుల్ తీసుకున్నా, దానికి 1 అనే వాల్యూ అసైన్ చేసుకున్నా, ఇంటీజర్ వాల్యూ. ఇక్కడ చూడండి, వైల్ కండిషన్ ఇచ్చే టెక్స్ట్ ఎక్స్ప్రెషన్ ఏంటంటే i<6. నేను ఇచ్చిన i వాల్యూ <6 అయ్యేంత వరకు ప్రింట్ ఆఫ్ i. ఓకే, అండ్ i = i+1. i అనేది ఇంక్రిమెంట్ అవుతూ ఉంటుంది నెక్స్ట్. బట్ ఇక్కడ చూడండి, ఇఫ్ i = 3, i అనేది 3 కి ఈక్వల్ అయితే కంటిన్యూ, అంటే ఏం చేయాల్సిన అవసరం లేదు, కంటిన్యూ ప్రాసెస్ అనేది కంటిన్యూ చేయమంటున్నా. అండ్ ఇఫ్ i = 5, బ్రేక్. ఓకే, i కానీ 5 ఈక్వల్ అయిందంటే బ్రేక్, అంటే అక్కడ వరకు ఉన్నది మాత్రమే ప్రింట్ అవుతుంది, ఇంకా అక్కడ నుంచి వైల్ అనేది ఇక రంగ్ అవ్వదు. బ్రేక్ స్టేట్మెంట్ అందుకు ఉపయోగిస్తాం మనం. కంటిన్యూ స్టేట్మెంట్ ఎందుకు ఉపయోగిస్తాం అంటే ప్రాసెస్ కంటిన్యూ చేయడానికి. ఓకే, రన్ చేసి చూద్దాం. ఓకే, అవుట్పుట్ చూసినట్లయితే 1 2 3 4
ఎందుకంటే ఇక్కడ చూస్తే i less than 6, ఓకే 1 less than 6 కాబట్టి 1 ప్రింట్ అయింది, 2 less than 6 2 ప్రింట్ అయింది, 3 less than 6 3 ప్రింట్ అయింది. అయితే ఇక్కడ ఈ కండిషన్ చెక్ చేసుకుంది 3 ఈక్వల్ టు 3 కంటిన్యూ. సో కంటిన్యూ చేయమన్నా ఏం చేయమన్నా, ఓకే కంటిన్యూ అయింది. అండ్ 4 less than 6 కాబట్టి 4 ప్రింట్ అయింది. నో 5 వస్తుంది. అయితే ఇక్కడ కంటిన్యూ i 5 ఈక్వల్ టు 3 కాదు కాబట్టి ఇక్కడికి వస్తుంది 5 ఈక్వల్ టు 5 బ్రేక్. సో 5 అనేది ప్రింట్ అవుతుంది, బ్రేక్ అయిపోతుంది, అక్కడతో లూప్ అనేది బ్రేక్ అయిపోయి అక్కడ వరకు వచ్చిన డేటా మాత్రం ప్రింట్ అవుతుంది. సో 1 2 3 4 మనకి అవుట్పుట్ గా ప్రింట్ అయింది. సో ఈ విధంగా మనం వైల్ లూప్ అనేది ఉపయోగిస్తాం. ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ కూడా మనం తర్వాత చూద్దాం. నెక్స్ట్ ఫర్ లూప్. ఓకే, ద ఫర్ లూప్ ఈస్ అనదర్ ఎంట్రీ కంట్రోల్ లూప్ దట్ ప్రొవైడ్స్ ఏ మోర్ concise loop control structure. Initialization of control variables is done first using assignment statement. The value of control variable is tested using test condition. ఓకే, ఫర్ లూప్ ఎలా రాస్తామంటే ఫస్ట్ మనం ఇనిషియలైజేషన్ కోసం ఒక వేరియబుల్ తీసుకుంటాం. ఆ వేరియబుల్ ని ఇనిషియలైజేషన్ పర్పస్ యూజ్ చేస్తా దాంతో మనం కండిషన్ ఆ లూప్ అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, అది సాటిస్ఫై అయ్యేంత వరకు ఆ అసైన్మెంట్ ఆపరేటర్ ఉపయోగించి మనం ఫస్ట్ ఇనిషియలైజేషన్ చేసిన తర్వాత అసైన్మెంట్ ఆపరేటర్ ఉపయోగించి ఆ కండిషన్ ఇస్తాం. ఆ కండిషన్ అయ్యేంత వరకు ఆ లూప్ అనేది జరుగుతూ ఉంటుంది ఫర్ లో. ఓకే, వైల్ లూప్ అనేది చాలా పెద్దగా వాడుకోవచ్చు, ఎంతవరకైనా వైల్ వాడుకోవచ్చు, బట్ ఫర్ అనేది అంతగా ఉపయోగించాం. సో అందుకే వైల్ తీసుకొచ్చాం. యాక్చువల్లీ ఫస్ట్ ఫర్ లూపింగ్ కోసం మనం ఫర్ ఉపయోగించేవాళ్ళు, బట్ ఫర్ తో చాలా ఎక్కువ ప్రాసెస్ చేసేవాళ్ళు కాదు. ఓకే, కాబట్టి వైల్ ఉపయోగిస్తున్నారు. వైల్ అనేది చాలా ఎక్కువ నెంబర్ ఆఫ్ రిపిటేషన్స్ చాలా ఎక్కువ చేసుకోవచ్చు, బట్ ఫర్ లో మాత్రం తక్కువే చేసుకోవాలి, తక్కువే చేస్తుంది. ఓకే, ఫర్ చూద్దాం ఇప్పుడు ఐడియాలీలో. ఓకే, ఫర్ సింటాక్స్ చూస్తే ఫర్ వాల్యూ, వాల్ అనే ఇది ఏంటంటే ఇనిషియలైజేషన్ చేసిన వేరియబుల్. ఓకే, నేను వాల్ అని ఇచ్చుకున్నా. ఇన్ సీక్వెన్స్, సర్టెన్ సీక్వెన్స్, మెయిన్ రేంజ్, ఈ రేంజ్ నుంచి ఈ రేంజ్ వరకు ఇవ్వాలి ఇక్కడ మనం. అంటే ఆ కండిషన్ అనేది ఆ వాల్యూ అనేది ఆ కండిషన్ లో ఉన్న రేంజ్, ఆ రేంజ్ వరకు మాత్రమే ఆ బాడీ అనేది లూపింగ్ జరుగుతూ ఉంటుంది. ఆ రేంజ్ దాటిన తర్వాత బ్రేక్ అయిపోతుంది. ఓకే, బాడీ ఆఫ్ ఫర్. ఓకే, ఇది ఫర్ లూప్ కండిషన్. ఓకే, ఇక్కడ మనం ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంటీజర్ వేరియబుల్ యంగ్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్. ఓకే, ఒక ఇంటీజర్ వేరియబుల్ తీసుకుని దేనికంటే ఫర్ ప్రింటింగ్ స్క్వేర్ నెంబర్స్, ప్రింటింగ్ స్క్వేర్స్. ఓకే, యంగ్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్, ఒక ఇంటీజర్ వేరియబుల్ తీసుకున్న యంగ్. ఫర్ ఐయింగ్ రేంజ్ ఆఫ్, ఐ అనేది ఇనిషియలైజేషన్ వేరియబుల్. ఫర్ ఐయింగ్ రేంజ్ ఆఫ్ 1, n+1 అంటే n+1 అంటే ఎక్కడి వరకు ప్రింట్ అవుతాయి అంటే n వరకు ప్రింట్ అవుతాయి. మనకు తెలిసిందే లూప్ లో ఇందులో అయినా కానీ 1, సమ్ వాల్యూ అంటే ఆ వాల్యూ ముందు వరకు ప్రింట్ అవుతుంది. సో ముందు వరకు ప్రింట్ అవ్వాలని కాబట్టి నేను n+1 తీసుకున్నా, తన నెక్స్ట్ వాల్యూ తీసుకున్నా, నెక్స్ట్ వాల్యూ. సో n వరకు ప్రింట్ అవుతాయి. అండ్ ప్రింట్ ఆఫ్ i⁻2 అంటే తెలిసింది స్క్వేర్ వాల్యూ. ఓకే, ఆ వాల్యూ మనం ఎంత నెంబర్ ఇస్తామో 1 నుంచి ఆ నెంబర్ వరకు మనకి ఆ స్క్వేర్ వాల్యూస్ ప్రింట్ అవుతాయి. ఓకే, చూద్దాం. ఫస్ట్ n వాల్యూ మనం ఇవ్వాలి. ఫర్ సపోజ్ నేను 10 ఇస్తాను. సో 1 4 9 16 25 36 49 64 81 100. సో 10 యొక్క స్క్వేర్స్ వరకు మొత్తం మనకి ప్రింట్ అయ్యాయి. సో ఈ విధంగా ఫర్ ఉపయోగిస్తాం మనం. ఓకే, ఫర్ సింటాక్స్ ఇలా ఈ రకంగా రాస్తాం. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉపయోగిస్తాం. అండ్ ఫర్ తో చాలా రకమైన ప్రోగ్రామ్స్ మనం చేసుకోవచ్చు. నెక్స్ట్ చాలా యూస్ ఆ వైల్ ఫర్ లూపింగ్ స్టేట్మెంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఓకే, కండిషన్ స్టేట్మెంట్ లూపింగ్ స్టేట్మెంట్స్. అండ్ నెక్స్ట్ ఇంకా డేటా స్ట్రక్చర్స్ అండ్ అలాగే సమ్ ట్రికీ ప్రోగ్రామ్స్ ఇన్ పైథాన్. వీటితో ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ మనం చెప్పుకుందాం. ఓకే, అండ్ థ్యాంక్ యూ. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ KVS Edsbot. ఓకే.